ఈరోజు మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం చాలా అద్భుతంగా జరుగుతున్నది. నర్సాపూర్లో మాసాయిపేట మండలం ఈశాన్య దిశగా ఉన్న మండలం, చిన్న మండలమైన టీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా ఉంటుంది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా గట్టి పోటీతోని మెజారిటీని తగ్గించి మన గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సొంత ఊరు మాసాయిపేట. దాంట్లో కూడా గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు సార్ యొక్క ఆదేశానుసారం, వారి సూచనల ప్రకారం కార్యకర్తలందరూ రాత్రింబవళ్ళు కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంటు సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకటరామరెడ్డి సార్ను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో తప్పకుండా మనందరం మాసాయిపేట మండలం నుంచి ఎట్లయితే ఎమ్మెల్యే దానికి మేము వర్క్ చేసినామో అంతకంటే గట్టి కూడా పనిచేసి తప్పకుండా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఒక్క విషయం ఏంటంటే, అన్ని సమావేశాల్లో గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ సమావేశంలో లేరు. అయినా కానీ పార్టీ గురించి మనం పనిచేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకుందాం. తప్పకుండా మనము ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో మన ఎంపీ ఉన్నట్టయితే మేడం గారికి కూడా సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీలో కావాల్సిన నిధులు కానీ ఏమైనా పోరాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి అనుభవజ్ఞులు, ఐఏఎస్ తర్వాత కలెక్టర్గా పనిచేసిన మంచి విద్యావంతులైనటువంటి మన వెంకటరామరెడ్డి సార్ని తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి మాసాయిపేట మండల తరఫు నుంచి మేము హామీ ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మంజుల ఆకాష్